ఇది రెడీ అయ్యే లోపు నా ఆరోగ్యం కూడా రెడీ అయిపోతుంది. ఆ తరువాత నేను ఇక్కడ నుంచి జంపని అంటూ హీరో వెళ్ళిపోతూ ఉంటే సడన్లీ బుల్లి ఆడంకి బుర్రలో బల్పిలికి, ఆగాగు నీకిదంతా గుర్తుందా? అంటే ఇప్పుడు నా లైఫ్ లో ఇదంతా జరుగుతుందంటే నీకు కూడా చిన్నప్పుడు అంటే నువ్వు 12 ఏళ్ళు ఉన్నప్పుడు ఫ్యూచర్ నుంచి వచ్చిన నిన్ను కలిసావా? ఇది టైం లూపా లేక మల్టీవర్సా? నువ్వు రావడం వల్ల ఆల్టర్నేట్ టైం లైన్ క్రియేట్ అయ్యి మన ఫ్యూచర్ మారిపోతుందా అని అడుగుతాడు. అది విన్న హీరో, చిన్నప్పుడు నేను చాలా సినిమాలు చూసినట్టున్నాను, కొంచెం తగ్గించుకో, మల్టీవర్స్ అంతా ఏం లేదు. సో క్వాంటమ్ లెవెల్లో మనందరికి ఫిక్స్డ్ టైం అని ఒకటి ఉంటుంది. ఇది నీ ఫిక్స్డ్ టైం అండ్ నేను ఫ్యూచర్ కి చెందిన వాడిని కాబట్టి అది నా ఫిక్స్డ్ టైం. ఇప్పుడు నిన్న పని ముగించుకుని ఎప్పుడైతే నా టైంకి వెళ్తానో అప్పుడు మన మెమరీస్ కాలానికి తగినట్టు రీఫార్మ్ అవుతాయి, చేంజ్ అవుతాయని చెప్తాడు. అంటే నువ్వు ఇప్పుడు వచ్చి నాతో మాట్లాడటం వల్ల మన ఫ్యూచర్ నాశనం అయిపోయి ఉండొచ్చు అంటున్నా. సో నువ్వు పని పూర్తి చేసుకుని తిరిగి వెళ్ళినా మన ఫ్యూచర్ ఆల్రెడీ మారిపోయి ఉంటుంది కాబట్టి నీ మెమరీస్ రీఫార్మ్ అయి జరిగిందంతా మర్చిపోయి నీకు ఇదేం గుర్తుండదు. బేసికలీ నువ్వు మన ఫ్యూచర్ ని రిస్క్ లో పడేసావు కదా అని షాక్.